జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అంటారు. అదొక సాంప్రదాయపరంగా వస్తూనే ఉంది. ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనాలి అంటారు. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి? మరి ధరలు చూసుకుంటే ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. ఈరోజు చూసుకుంటే కొంచెం మెల్లగా స్వల్పంగా తగ్గాయని చెప్పుకోవాలి. మరి అక్షయ తృతీయ రోజు బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది కొంటారు కాబట్టి మరి ఆ రోజుకి ధర పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, తగ్గుతాయా అంటే? భారతీయ సాంప్రదాయంలో అక్షయ తృతీయ అనేది ఒక ముఖ్యమైనటువంటి పర్వదినం లాంటిది. ముఖ్యంగా మహిళల జీవితాల్లో అది నిజంగా పండగ రోజే. అంత ముందు రోజుల్లో ఎప్పుడైనా సరే బలవంత పెట్టినా కొననటువంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా కొని తీరాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద ఒత్తిడి చేసి అయినా సరే ఎంతో కొంత బంగారం కొనే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు అంటే, పురాణాల్లో చెప్పిన దాని ప్రకారంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి బంగారం రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, ఏదైనా విలువైనటువంటి వస్తు రూపంలో కానీ ఇంటికి వచ్చినట్టయితే ఆ సంవత్సరం అంతా అలాగే శుభాలు కలుగుతాయి, అది బాగా పెరుగుతుంది, సంపదలు సృష్టించబడతాయి, అదృష్టం వరించబడుతుంది అన్న ఒక నమ్మకంతో దాన్ని పురాణాల్లో ఎక్కడో చెప్పడం జరిగింది. దాన్ని బంగారు వ్యాపారస్తులు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బు గుప్పించి స్త్రీల మనసుల్లోకి చొప్పించినట్టుగా చేశారు. అక్షయ తృతీయ రోజున కొనకపోతే ఇక నీకు అసలు సంవత్సరం అంతా నువ్వు కొనే అవకాశం ఉండదు, అక్షయ తృతీయ కొంటే నీకు సంవత్సరం అంతా కొనే అవకాశం ఉంటుంది, సుభిక్షం కలుగుతుంది అన్నట్టుగా మహిళల మనసులోనే కాకుండా మొత్తం సమాజం మీదనే దృక్పథం దృష్టి పెరిగేటట్టుగా చేశారు. ఇది ఖచ్చితంగా బంగారు వ్యాపారస్తుల యొక్క పాత్ర దీంట్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు కొంటే వీళ్ళకు దాబాలు వస్తాయనే ఉద్దేశంతో ఇండివిజువల్గానే కాకుండా మొత్తం టోటల్గా అందరు కలిసి యూనియన్గా ఏర్పడి కూడా యూనియన్ ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ప్రారంభించారు. అది కాక ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా వచ్చిన రోజున తప్పనిసరిగా ప్రతి వాళ్ళ ఇళ్లలోకి మనం చొచ్చుకుపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల మనసుల్లో అక్షయ తృతీయ అనేది ఒకటి ముద్ర వేయబడింది. సరే, ఇది నిజమా అబద్ధమా? అక్షయ తృతీయను కొన్నవాళ్ళు చాలామంది ఉంటారు, లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉండొచ్చు కూడా. వాళ్ళందరికీ మరి సంవత్సరం అంతా బంగారం వచ్చినట్ట? వాళ్ళందరూ నిజంగా సంతోషంగా సుఖంగా ఉన్నారా? అదృష్టం వాళ్ళని ఒరించే పరిస్థితి ఉందా? సంపదలు వాళ్ళకు వచ్చాయని అడిగితే ఈ ప్రశ్నకు ఆన్సర్ 100% అని చెప్పడానికి మాత్రం వేరుండదు. దురదృష్టవంతుడు అక్షయ తృతీయ రోజున కొన్నా ఖచ్చితంగా తర్వాత దరిద్రం వాడిని వెనంటి ఉంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. అదృష్టం ఉన్నవాడు అక్షయ తృతీయ కాకపోతే జీవితాంతం ప్రతిరోజు కొనుక్కోగలిగే అవకాశంలో కూడా ఉండొచ్చు. సరే, ఈసారి అక్షయ తృతీయలో బంగారం కొనాలా అక్కర్లేదా అంటే, రేట్ల ప్రకారం పెరుగుతుందా తగ్గుతుందా, ఇప్పుడు కొనుక్కుంటే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, ఇంకా కొన్నాళ్ళు ఆగి కొంటే బాగుంటుందా అనే విషయంలో మనం పరిశోధన చేసినట్టయితే కొనడానికి ఇది బెస్ట్ టైం అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకన్నా తగ్గుతుందా అంటే యుద్ధం ఏదైనా ఏ క్షణంలో అయినా ఆగిపోతుందేమో అని ఒక సూచనలు కనపడుతున్నాయి. అంటే వాస్తవం చెప్పడానికి 100% లేదు, సూచనలు మాత్రం కనపడుతున్నాయి. ఎందుకంటే రాజీ దిశగా అమెరికా ఎక్కువ తాపత్రయపడుతుంది. అమెరికా ఎక్కువ రోజులు యుద్ధం చేసినట్టుగా లేదు పరిస్థితి. ఇరాన్ ఏమో పూర్తిగా తెగించిపోయింది. ఎలాగో నాశనం అయినాం, సగం నాశనం అయిన వాళ్ళం పూర్తి నాశనం అయినా పర్లేదు, అమెరికాని ఇప్పుడు వదిలిపెడితే అది మనల్ని బతకనివ్వదు, మనల్ని పిచ్చివాళ్ళుగా మార్చేస్తుంది, పిచ్చివాళ్ళుగా మార్చేస్తుంది, మన మీద పెత్తనం చెలాయిస్తుంది, మన దగ్గర ఉన్న సంపదంతా దోచుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి చివరి క్షణం దాకా మనం పోరాడదాం అనేటువంటి దృక్పథంతో ఇరాన్ ఉంది. అమెరికా మాత్రం భయపెట్టో బెదిరించో ఏదో చేసి మొత్తం మీద ఇరాన్ మీద పై చేయి సాధించి తోకముడుచుకొని పోదామని ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ రోజులు యుద్ధం కొనసాగే అవకాశాలు కనబడలేదు. వీలైనంత తొందరగా యుద్ధం ముగుస్తుందేమని ఒక ఆలోచన జనంలో కలుగుతోంది. ఒకవేళ యుద్ధం ముగించినట్టయితే మాత్రం ఖచ్చితంగా బంగారం రేట్లు, వెండి రేట్లు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమిటంటే డాలర్ రేటు కూడా బాగా బలపడింది. కారణం ఏమిటంటే ఆయిల్ అమెరికా కూడా అమ్ముతుంది. ఈ ఆయిల్ అమ్మడం వల్ల అదిగాక చాలా దేశాల మీద ఆయిల్ మీద పూర్వ పట్టు సాధించింది. గల్ఫ్ దేశాల మీద పూర్తి పట్టుంది. వాడికి డబ్బులు ఇచ్చో లేక బెదిరించో ఏదో రకంగా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పిస్తామనే మాటతో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ మీద తన పెత్తనం కొనసాగిస్తుంది. కాబట్టి వాళ్ళు అమ్మేటువంటి ఆయిల్ మీద వీళ్ళకి కొంత కమిషన్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ డాలరు స్ట్రాంగ్గా ఉండడం వల్ల బంగారం రేట్లు తగ్గుతున్నాయి అనేది ఒక వాదన. రెండోది ఏమవుతుందంటే బంగారం కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు సుమారుగా. ఈ 1 కోటి మంది ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల డాలర్లు మనకు పంపిస్తున్నారు.
ఈ $1,000 చాలామంది ఏమిటంటే రియల్ ఎస్టేట్ మీద కానీ లేక బంగారం మీద కానీ ఎక్కువగా వాళ్ళు ఉపయోగించి కొంటారు. ఇప్పుడు మనకు ఆ డబ్బే రావడం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది. ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియని పరిస్థితి. ఆల్రెడీ 25-30 లక్షల మంది వచ్చేసారు, వెనక్కి వచ్చేసారు. అంటే విదేశాల నుంచి మనకు వచ్చేట్టు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు ఆగిపోవడం కూడా దీనికి ఒక కారణం. కొనే వాళ్ళ సంఖ్య తగ్గింది. రెండోది ఏమిటంటే గల్ఫ్ దేశాల లోపల ఎక్కువగా బంగారాన్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా అమ్మకాలు సాగుతుంటాయి అక్కడ నుంచి. ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశం లోపల ఎక్కువగా బంగారాన్ని అమ్ముతారు. ఇప్పుడు కొనేవాడు లేడు, విమానాలు లేవు, అక్కడికి రాకపోకలు లేవు, టూరిస్టులు లేరు. కాబట్టి బంగారం మొత్తం పడిపోయింది. ఇలాంటి అనేక కారణాల చేత బంగారం అనేటువంటిది ఇవాళ ఎక్కువగా అమ్మకాలు లేకపోవడం వల్ల, దేశాల మధ్యలో ఉండేటువంటి సంబంధాలన్నీ దాదాపు తగ్గిపోవడం వల్ల, విమాన రాకపోకలు అంతర్జాతీయ విమానాలు పూర్తిగా చాలా వరకు ఆగిపోవడం వల్ల, ముఖ్యంగా బంగారం మీద పెట్టి కొన్ని తర్వాత మళ్ళీ దాన్ని పెట్టుకునే కన్నా ఈ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదనేటువంటి భయంతో కూడా చాలా దేశాలు డబ్బుని జాగ్రత్తగా దాచుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కూడా ఇట్లా రకరకాల కారణాల చేత ప్రస్తుతానికి రేట్లు పడిపోతున్నాయి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఒక్కసారి యుద్ధం ఆగిపోతే మాత్రం పెరగడం అని ప్రారంభమవుతుంది. అది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా మనకు తెలియదు కారణం. నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి బంగారం రేటు ఖచ్చితంగా 2026 చివరి నాటికి కనీసం 3 లక్షలన్నా ఖచ్చితంగా మార్కు దాడుతుందని చెప్పి గ్యారంటీ ఇస్తున్నారు. వెండి గురించి మనం చెప్పుకుంటున్నాం. వెండికి ఏంటంటే ముఖ్యంగా మనం ఉత్పత్తికి సంబంధించినటువంటి చాలా వాటిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు. అంటే ఇక్కడ తయారైన వెహికల్స్ లేదా ఇక్కడ తయారైనటువంటి ఔషధ పరిశ్రమకు సంబంధించినటువంటి పరికరాలు, ఇక్కడ తయారైనటువంటి సెమీ కండక్టర్స్ కానీ, ఇక్కడ తయారైనటువంటి మరి వేరే రకాల చాలా విషయాల్లో వాడుతున్నారు వాటిని. ఇవన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళడం లేదు. అంటే చేసినటువంటి వస్తువులు ఇతర దేశాలకు వెళ్ళకపోతే కొత్తది కొని ఏం లాభం, కొనడం మానేస్తారు. అలాగే ఇతర దేశాల నుంచి మనకు కొన్ని వాహనాల్లో వాటి లోపల కొన్ని పరిశ్రమల లోపల ఏదైతే వెండి వాడేటి పరిశ్రమల్లో విడిభాగాలు కొన్ని అక్కడి నుంచి రావాల్సి ఉన్నాయి. అవి రావడం లేదు. విడిభాగాలు రాకపోవడం వల్ల ఇది కొనుక్కొని మాత్రం దాంట్లో పెట్టుకోవడం వల్ల లాభం ఉంది. కాబట్టి వెండి కొనడం అనేది తగ్గిపోయింది. ఒక్కసారి యుద్ధం ఆగిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి అంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది. ఇతర దేశాల నుంచి రావాల్సిన విడిభాగాలు ఇక్కడికి వచ్చేస్తాయి. వెంటనే వెండి ధర కొండెక్కి కూర్చునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్షయ తృతీయని దృష్టిలో పెట్టుకుని ఎవరన్నా కొనదలుచుకుంటే ఇది మంచి టైం. ఇంతకైనా తగ్గితే ఒక 5% 10% తగ్గొచ్చు కొద్ది రోజులు. ఒకవేళ యుద్ధం కొనసాగింపు జరిగితే, యుద్ధం ఆగిపోతే మాత్రం పెరగడం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత దాన్ని మనం పట్టుకోవడం చాలా కష్టం. అందువల్ల మరి ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే అక్షయ తృతీయ లోపల కొనిపెట్టుకోవడమే మంచిదని మనం సలహా ఇవ్వగలుగుతాం. అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్.